బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మీరు రకరకాల కథల్లో భాగంగా ఇతర దేశాల కథలు కూడా చెప్తారు. అవి అంటే మనవి చెప్పుకోవచ్చు అనుకోవచ్చు, కానీ అవి విన్నప్పుడు అండి వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు, ఓ వాళ్ళు ఇట్లా చేసేవారా, అప్పుడు ఇలా ఉండేదా అనేది కూడా అర్థమవుతుంది. పిల్లలకి చాలా బాగుంటుంది రమ్మగారు. అవును, చైనాలో ఇలా ఉంటారు, వాళ్ళ పద్ధతులు ఇవి. జపాన్లో కూడా అది అలా చెప్తాను బాగుంటుంది. సో అలాంటి కథ ఏదైనా ఉంటే చెప్పండి. జపాన్ జానపద కథ చెప్తాం. ఓకే. పూర్వం అట ఒక ముసలి మామగారు వాడి మనవడు ఉండేవాళ్ళట. అమ్మ నాన్న లేరు పిల్లాడికి. ఒక 7 ఏళ్ళు అలా ఉంటాయి, 8 ఏళ్ళు. వాళ్ళ ఇళ్ళది పక్కన ఒక పెద్ద కొండ ఉండేది. వీడు రోజు ఆ కొండ మీదకి షికారు వెళ్ళేవాడు. పిల్లాడి పైకి నడుచుకుంటూ పోయేవాడు, వచ్చేవాడు. ఈ వెళ్తూ వస్తూ ఉంటే వాడికి ఒక గుహ కనపడేది. ఆ గుహకి బ్రహ్మాండమైన రాతి పలక ఒకటి అడ్డం పెట్టుండేది. చూసేవాడు, వచ్చేవాడు. వీడికి ఏమనిపించేది, ఈ గుహ ఎట్టా వస్తుంది, ఈ తలుపు చూడాలని ఉండేది. అది ఎట్టా వస్తుందో వాళ్ళు ఆగి చూశాడు, ఏం లేదు. ఒకనాడు ఏమైంది, ఈవిడ కొండ మీదకి వెళ్ళినప్పుడు కొద్దిగా జల్లు పడుతుంది. దిగితే తడిసిపోతామని ఓ చెట్టు కింద ఓ చెట్టు ఎక్కి మొదటి పంగాల్లో కూర్చున్నాడు. కూర్చుంటే తను కనపడింది ఆ గుహ. తను రోజు ఏ గుహను చూస్తున్నాడో ఆ గుహ దగ్గర ఒక ముసలాయన నుంచున్నట్టు కనపడింది వీడికి. తాత ఏం చేస్తున్నాడు అని గబగబా దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే చూస్తూనే ఉన్నాడు. కైకూని వచ్చాను, తలుపు తీయి అన్నాడు. 3 సార్లు అన్నాడు. అంత పెద్ద రాతి పలక వీడు లాగి పీకి దుంప తెచ్చుకున్నారా అంది. సింపుల్గా ఇట్లా మామూలు తలుపు తెరుచుకున్నట్టుగా తెరుచుకుంది. ముసలాయన లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళడానికి భయం వేసింది వీడికి. యువతల నుంచున్నాడు కదా, చూస్తూ ఉన్నాడు. చాలాసేపటికి వానజల్లు తగ్గే సమయానికి ముసలాయన బయటకు వచ్చాడు. కైకూని వెళ్తున్నాను, తలుపేసుకో అని చెప్పాడు 3 సార్లు. అతను యువతలకు వచ్చేసాడు. తలుపు యథాపదంగా ఆ రాయి మూసేసింది. ఉత్సాహం వచ్చేసింది వాడికి. ఆ ముసలాయన నడిచి అవతల వెళ్ళంగానే ఈ చాంగు పరిగెత్తుకుంటూ వెళ్ళి దాని దగ్గర నుంచున్నాడు. ఆయన ఏమన్నాడు, కైకూని వచ్చాను తీయి అన్నాడు కదా, చాంగుని వచ్చాను తీయి తలుపు అన్నాడు. ఏం లేదు. వీడు ఏంటి, ఆయన ఎత్తాకే కదా, తన పేరేగా చెప్పాడు, నేను కైకూని అన్నట్టుగానే చెప్పాడు. నేను కూడా అదే చెప్తాను కదా. అప్పుడు తట్టిది ఆయన 3 సార్లు చెప్పాడు. అని చాంగుని వచ్చాను తలుపు తీయి, చాంగుని వచ్చాను తలుపు తీయి, చాంగుని వచ్చాను తలుపు తీయి అన్నాడు. అనంగానే చటుకుని జరిగింది రాయి. ఆశ్చర్యపోయాడు. భలే ఉంది మంత్రం. సరే దిగేసాడు లోపలికి. అంత చీకటిగా ఉంది. లోపలికి వెళ్ళగా మెట్లు గిట్లు దాటుకుని వెళ్తే ఒక పెద్ద బ్రహ్మాండమైన రాతి పలక లాంటిది. అంతా చూసి ఆ పలక మీద ఎక్కబోయాడు. అది గట్టల్లేము. దబిక్కిని జారిపడ్డాడు వెనక్కి. పాలరాయి కదా, నున్నగా ఉంది. కానీ వీడి కాలు తగిలేసరికి అది గిర్రని తిరిగేస్తుంది ఆ రాయి. చూస్తూ ఉండగానే ఆ రాయి మొత్తం కిందకి వెళ్ళిపోయి పాతాళంలాగా లోపలికి వెళ్ళిపోయింది. మెట్లున్నాయి. దిగాడు. అక్కడో తలుపు ఉంది. వీడికి మంత్రం వచ్చుగా, కైకూని వచ్చాను తలుపుది అంటాం, చాంగుని వచ్చాను తలుపుది అని 3 సార్లు అన్నాడు. ఆ తలుపు కూడా తెరుచుకుంది. లోపల ఎన్ని భవనాలు, ఎన్ని తోటలో, ఎన్ని రకాల పళ్ళు కాయలు, ఏమిటేమిటో పక్షులు. ఎక్కడి నుంచో కాంతి కిరణం ఇట్లా కిందకి పడినప్పుడల్లా ఒక కొత్త రంగు వస్తుంది, ఇంద్రధనస్సులాగా. ఎంతో బాగుంది. వాడు అదంతా కలయి తిరిగాడు, మొత్తం చూశాడు. చూసి ఎవ్వరు లేరు లోపల. దాని అందం పట్టలేకుండా ఉంది. సరే మెల్లిగా ఒక్కో తలుపు వేసుకుంటూ పైకి వచ్చేసాడు. వచ్చేసి పైకి వచ్చి ఆ తలుపుగా అప్పటికి బాగా చీకటి పడిపోయింది. ఆ తలుపును కూడా క్లోజ్ చేసేసాడు. ఇంటికి నడుచుకుంటూ వచ్చాడు. గాల్లో తేలిపోతున్నట్టుంది వాడికి సంతోషానికి. ఎన్నాళ్ల నుంచో ఆ రాతి పలకను చూస్తున్నాడు వాడు. దాన్ని తీసే మార్గం తెలిసిపోయింది. ఈ యొక్క నాయనమ్మకి కథలుగా వర్ణించి చెప్పాడు. ఆ నాయనమ్మ ఒరే అట్టటి వింతలు విడ్డూరాలు ఏనాడు చూడలేదురా, నాకు కూడా చూడాలంది, నన్ను తీసుకెళ్ళరా అని అడగటం మొదలుపెట్టి. ఆ వారం వినది. వచ్చే వారం తీసుకెళ్తానన్నాడు. వచ్చే వారం మధ్యాహ్నం అయ్యాక నాయనమ్మని వ్యాహ్యాళ్ళకి బయలుదేరితీశాడు. ఎవ్వరూ లేరు తలుపు దగ్గర. వీడికి మంత్రాలు వచ్చు కదా, ఏముంది ఇదే, నేను చాంగుని వచ్చాను తలుపు తీయి అంటాం. వెళ్ళక్కడి నుంచున్నాడు. మళ్ళీ మంత్రం చదివాడు. తలుపులు తెరుచుకున్నాయి. కిందకి వెళ్ళాడు. ఆ రాతి పలక తెరిచాడు. నాయనమ్మని వెంబడి పెట్టు తీసుకుపోయాడు లోపలికి.
అన్నీ చూసింది కళ్ళారా నాయనమ్మ. ఎంత సంతోషించిందో. కేరింతలు కొట్టారు నాయనమ్మ మనవడు ఇద్దరు కలిసి. పైకి వచ్చేసారు. వచ్చేసి చివరి డోరు వేసేసరికి నాయనమ్మ లేదు. ఏది నాయనమ్మ మాయమైపోయింది. ఓహో గోల పెట్టేశాడు. మళ్ళీ లోపలికి వచ్చాడు. అంతా వెతికాడు, ఎక్కడా కనపడలేదు. వాడు 3 ద్వారాలు దిగాలి. ఒక ద్వారం దిగి వచ్చాక రాతి పలక మీదకి కాలంటిస్తే తీర్చుకుంటుంది, దిగుతుంది. కింద మళ్ళీ ఇంకో తలుపు ఉంది, అందులోంచి వెళ్తే ఇంకో తలుపు వచ్చింది. మొత్తం తలుపులు మళ్ళీ ఓపెన్ చేశాడు. మళ్ళీ చూశాడు, ఎక్కడా నాయనమ్మ జాడ కూడా లేదు. లబలబలాడుతూ పైకి వచ్చాడు, ఏడుస్తూ. పైకి వచ్చేసరికల్లా ఆ పైకి వచ్చేసాక కైకు తాత మొట్టమొదటి కైకుని వచ్చానని అన్నాడుగా, ఆ ముసలాయన కనపడ్డాడు. వీడు ఏడుస్తూ నుంచున్నాడు. తాత మా నాయనమ్మ ఏది కనపడలేదు అన్నాడు. అనేసరికి ఆయన అన్నాడు, వెదవా ఎవరికి చూపించకూడదు, నువ్వు చూసావు, మళ్ళీ ముసలిదాన్ని తెచ్చి చూపించావు, పో నువ్వు. వీటన్నిటికీ ఎవరు రాకుండా నువ్వు ఇలా నీలాగే దొంగతనంగా ఎవడో ఒకడు వస్తాడని ముసలిదాన్ని కాపలా పెట్టాను, నువ్వు వెళ్ళిపో అన్నాడు. అనగానే వీడు వలవలా ఏడ్చాడు పిల్లాడు. నేను ఒక్కడనే ఎలా ఉండను, మా నాయనమ్మ లేకుండా ఉండలేను, నాకు అమ్మ నాన్న లేరు, మా నాయనమ్మ కూడా నన్ను లేకుండా నన్ను చూడకుండా ఉండలేదు. 1 గంట ఆలస్యం అయితే గోలు పెట్టి ఏడ్చి కేకలు పెట్టి వాకిలి ఇల్లు ఏకం చేస్తుంది. మా నాయనమ్మని వదిలే తాత తాత మళ్ళీ రాము అని బతిమలాడాడు. ఆయన కరిగిపోయాడు. కరిగిపోయి పిచ్చి వెదవా, నువ్వు బాగానే ఉంటావు, మీ నాయనమ్మ బాగానే ఉంటుంది, నువ్వు పట్టపురాజుకు అల్లుడు అవుతావని చెప్పాను, మీ నాయనమ్మ సంతోషంగా ఉంది, నీ బెంగేం లేదు, ఇక్కడ కాపలా ఉంటుంది, ఉండని, నువ్వు వెళ్ళు, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు, వారానికి 1 రోజు వచ్చి మీ నాయనమ్మతో గడుపు, నువ్వు ఇంటికి వెళ్ళిపో, ఇంటి పక్క వాళ్ళు నిన్ను చూసుకుంటారు, నీకు పట్టపురాజు కూతురు నీ పెళ్ళాం అవుతుంది, వెళ్ళిపోమన్నాడు. ఈ 7-8 ఏళ్ల పిల్లాడు ఇంకా నాయనమ్మని వదిలేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ పక్క ఇంట్లో వాళ్ళు చక్కగా చూసుకున్నారు వీడిని. వాడికి పనులు వచ్చు, కొంత పని పాట వచ్చు, ఆ ఊళ్ళలో చేసే వ్యవహారాలు ఉంటాయి కదా, మన ఏమిటి పట్టు పురుగుల్ని వాటిని చేయటం అవి ఏమిటో చేసేవాళ్ళు, అవన్నీ చేసేవాళ్ళు. అయితే ఈ పక్కింటి వాళ్ళు ఆ రోజు అడవికి వెళ్తే వాళ్ళకు ఒక శిశువు దొరికింది, ఆడపిల్ల. అడవిలో దొరికింది చక్కటి పిల్ల, చంటి పిల్ల. ఆ పిల్లని తెచ్చుకుని పెంచుకున్నారు. దానికి 12 ఏళ్ళు వచ్చాక ఈ చాంగకి అప్పటికి 20 ఏళ్ళలో ఉంటాయి, 21. చాంగకి ఇచ్చి పెళ్లి చేశారు. మరి వాడిని వాళ్ళే చూసుకుంటున్నారు కదా ఇన్నాళ్ళు. ఆ పిల్ల కూడా ఆ పక్కింట్లోనే పెరిగింది, పెళ్ళైపోయింది. ఈ అబ్బాయి తనకి పట్టపురాజు మావగారు వస్తారన్న మాట మర్చిపోయాడు, అది గుర్తులేదు అసలు. కానీ వారం వారం వెళ్ళి నాయనమ్మని చూసి వచ్చేవాడు. ఆవిడ సంతోషంగా ఉండేది. కిందకి వెళ్తే అన్ని పళ్ళు గిళ్ళు మంచివి కోసుకొని తినేవాడు, నాయనమ్మతో స్పెండ్ చేసేవాడు, ఒక పూటంతా వచ్చేసేవాడు. ఆ రహస్యాన్ని ఊళ్ళో ఎవరికి వాడు ఏనాడు చెప్పల. అలా చెప్పకుండా ఉండేదాన్ని ఆ కైకు ముసలాయన ఏదో చేసాడు వాడి మీద, రహస్యం బయట పడలేదు. వెళ్తూ వస్తూ ఉండేవాడు. అయితే ఏమైంది, చాంగుకు పెళ్ళైపోయింది, పిల్లవాడు కులాసాగా ఉన్నారు. 1 ఏడాది గడిచింది. గడిచాక ఏమైంది, ఒకనాడు ఓ భార్య భర్త ఎవరో ఒక 3 మనుషులు వచ్చారు వాకిట్లోకి. మంచినీళ్ళు ఇవ్వమని అడిగారు. చాంగు వాకిట్లో కూర్చుని లోపలికి వెళ్ళండి, మా ఆవిడుంది, మంచినీళ్ళు ఇస్తుంది అన్నాడు. ఆడ మనిషి వాళ్ళు లోపలికి వెళ్ళారు. ఒక ఆవిడ ఇట లోపలికి వెళ్ళి కూర్చుని, 2 ఆడవాళ్ళు 1 మగ ఆయన అనమాట. ఆ చాప మీద కూర్చున్నారు. ఈ చాంగు భార్య ఏం చేసింది, మంచినీళ్ళు పుచ్చుకొచ్చింది కూజాతోటి. పుచ్చుకొచ్చేసరికి అలా కింద కూర్చుని ఆవిడ ఒక బుదుటి లేచి, మా అమ్మాయి మా తల్లే దొరికేవా అని కావలిచ్చుకుంది. 2వ మనిషి ఏమో కేకలు పెట్టింది, బాబు బాబు రండి, మీరు అమ్మగారు ఏదో గొడవ చేస్తున్నారని కేకలు పెడితే వాళ్ళు బయట కూర్చున్న మొగ ఆయన ఈ చాంగు ఇద్దరు గబగబా లోపలికి వెళ్ళారు. ఆ మగ మనిషి లోపలికి వచ్చిన ఆయన ఈ పిల్లని ఆవిడ కావటేసుకుని ఉంది ఆ చాంగు భార్యని. అమ్మో ఇదేమిటి మంచిన్నారే అని ఆయన కూడా అంటున్నాడు. చాంగుకి అర్థం కాలేదు, ఏంటండి ఎవరండి ఏంటండి హడావిడి అంటే, బాబు మా పిల్ల 12-13 సంవత్సరాల క్రితం తప్పిపోయింది, చంటి పిల్లగా ఉన్నప్పుడు అడవిలో పడిపోయింది ఎక్కడో. మేము అప్పటి నుంచి మారు వేషాల్లో వెతుక్కుంటూనే ఉన్నాం మా పిల్లని. ఇగో ఈ పిల్ల చూడ, రాణి వచ్చినావిడే ఈ పిల్ల దగ్గరగా ఒకే పోలికలో ఉన్నారు. వాళ్ళు వచ్చింది ఎవరు, రాజు రాణి. ఆవిడేమో ఆ పిల్లని ఎత్తుకున్న దాది గుర్తుపట్ల, తల్లి మాత్రం గుర్తుపట్టేసింది పిల్లని. కేకలు పెట్టారు చుట్టుపక్కల. అక్కడి నుంచి ఆ ఊరిని కాపలా కాసే వాళ్ళు ఉంటారు కదా, అంటే గ్రామాధికారులు వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చారు. మారువేషంలో ఉన్న రాజుని రాణిని అందరూ గుర్తుపట్టారు.
ఈ చాంగు భార్యగా ఉన్న ఆ 12-13 సంవత్సరాల చంటిబిడ్డ వీళ్ళకి దొరికింది కదా పక్కింటి వాళ్ళకి, అది రాజుగారి కూతురు ఆ పాప. ఓహో. వీళ్ళ పక్కింటికి దొరికింది. వాళ్ళేమో ఆ పిల్లని పెంచి పక్కనే ఉన్న చాంగుకి ఇచ్చి పెళ్లి చేసి, వాళ్ళకేం తెలుసు, పెళ్లి చేసుకునేసరికి చివరికి ఇదైంది. ఆ రోజు శనివారం అయ్యేసరికి చాంగ్ అన్నాడు, మా నాయనమ్మ వేరే Wait చోట చేస్తుంది. ఉంటుంది, ఆ. నా కోసం చూస్తూ ఉంటుంది, ఈ అమ్మాయిని వారం వారం తీసుకెళ్తాను, మీరు కూడా రండని రాజు రాణి అందరినీ వెంబడి పెట్టుకుని ఆ రహస్య ప్రదేశానికి తీసుకుపోయాడు. అదొక లోకం. మ్మ్. ఆ తలుపులు తీసి వీళ్ళందరిని లోపల తీసుకెళ్ళాడు. వాళ్ళు ఆనందించారు, నాయనమ్మ ఆనందించింది. పట్టపురాజుకి అల్లుడవుతాడని చెప్పాడు కదా, అదే ఆ మాట జరిగింది. నిజమైంది. సరే రాయి చాంగు తలకు పక్కింటి వాళ్ళను కూడా రాజు రాణి తమ పిల్లని పెంచినందుకు వెంబడి పెట్టుకు తీసుకుపోయారు. ఆ దేశానికి రాజుగారికి అల్లుడైపోయాడు చాంగు. రాజు అయ్యాక కూడా అతను ప్రతి వారము వాళ్ళ నాయనమ్మని చూడ్డానికి వస్తూనే ఉన్నాడు. నాయనమ్మకి చావు లేదు. ఓహో. చాంగుకి మనవలు పుట్టాక కూడా నాయనమ్మ అక్కడే అలాగే ఉండేది. బాగుంది. వెళ్ళి చూసొస్తూ ఉండేవాళ్ళు. కథ కంచికి మనం ఇంటికి. భలే ఉంది రమ్మగారు. నమస్తే. నమస్తే.